అగైన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక రాష్ట్రంలో ఆధిపత్యం కోసం బీఆర్ఎస్ అలాగే బీజేపీ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే ధాన్యం కొనుగోలు కొనసాగుతోందని అన్నారు. ఆయన బీజేపీ రైతులను ఆగం చేసేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఇక దేశంలోనే రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి సాధించామని పేర్కొన్నారు. 40 లక్షల ఎకరాల్లో రైతులు సన్నవడ్లను పండించారని తెలిపారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన వారు ఇటీవల ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక ధాన్యం, పత్తి కొనుగోళ్లతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశామని పేర్కొన్నారు. ప్రభుత్వం తప్పు చేసిందని నిరూపిస్తే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉందని కూడా తెలిపారు. ఇక కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే రైతు భరోసా కూడా ఇస్తామని అన్నారు. ఇక పార్టీలు రైతుల మధ్య చిచ్చు పెట్టి శునకానందం పొందకూడదని ప్రతిపక్షాలకు మంత్రి తుమ్మల కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో ఆధిపత్యం కోసం బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే ధాన్యం కొనుగోలు కొనసాగుతోందని అన్నారు. ఆయన బీజేపీ రైతులను ఆగం చేసేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. దేశంలోనే రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి సాధించామని పేర్కొన్నారు. ఇక 40 లక్షల ఎకరాల్లో రైతులు సన్నవడ్లను పండించారని తెలిపారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన వారు ఇటీవల ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ధాన్యం, పత్తి కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశామని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వం తప్పు చేసిందని నిరూపిస్తే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే రైతు భరోసా కూడా ఇస్తామని అన్నారు. పార్టీల రైతుల మధ్య చిచ్చు పెట్టి శునకానందం పొందకూడదని ప్రతిపక్షాలకు మంత్రి తుమ్మల కౌంటర్ ఇచ్చారు.